Yes, very good morning. Today I am going to teach you one of the important concept for the class 10 students, that is arithmetic progression. ఈ arithmetic progression లో మీకు రెగ్యులర్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ కాకుండా కొద్దిగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, దట్ మీన్స్ యాక్టివిటీస్ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట, రైట్? సో ఒక్కోసారి మనకు ఎగ్జామినేషన్ లో సడన్ గా అలాంటి క్వశ్చన్స్ డిస్ప్లే అయింది అనుకోండి, ఒకసారి మనం డిసప్పాయింట్ అయిపోతాం కదా. సో అది తరువుగా మనం ఇప్పటి నుంచి మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే, సో డెఫినెట్ గా మీకు ఎగ్జామినేషన్ లో మీకు ఎలాంటి టఫ్ క్వశ్చన్స్ కనిపించినా కానీ మీరు ఈజీగా క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట, రైట్? సో ఈ సెషన్ లో పర్టికులర్ గా సో 3 ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఐ సెలెక్టెడ్ హియర్. సో ఈ 3 ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ లో 1 క్వశ్చన్ ఫ్రమ్ నార్మల్ క్వశ్చన్, అంటే నార్మల్ గా ఉండేటువంటి క్వశ్చన్, అదర్ 2 క్వశ్చన్స్ రిలేటెడ్ టు అప్లికేషన్స్ లెవెల్ అన్నమాట. సో ప్యూర్ గా సో ఇది మీ క్లాస్ వినడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్లాస్ వింటే మీకు మీకు క్వశ్చన్స్ ను ఎలా క్రాక్ చేసుకోవచ్చు అనేటువంటి లాజిక్స్ కానీ ఈ మెథడ్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట, రైట్? వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హియర్. ఎస్, కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ లెవెల్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 24 టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడండి. సో ఈ సిరీస్ లో మనకు 24 టర్మ్స్ ఉన్నాయన్నమాట, 24 టర్మ్స్. సో ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనకు 24 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ టోటల్ గా 24 టర్మ్స్ ఉంటాయి. సో ఇలాంటి సిరీస్ లో ఉన్నటువంటి నంబర్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తే వాట్ ఈస్ దట్ రిజల్ట్ అంటున్నాడు. సో దట్ ఈస్ అ సమ్ అన్నమాట. అంటే సమ్ అనేసి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా సమ్ ఫార్ములా యూజ్ చేయాలని అర్థం, సమ్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి అని అర్థం. సో డెఫినెట్ గా రైట్, ఇక్కడ సమ్ ఫార్ములా అంటే మనకు క్లియర్ గా మనకు నోట్ చేసుకోండి. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అనేది మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఇంకొక ఫార్ములా కూడా ఉంది, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఈ 2 ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సమ్ అనేది కనిపించింది అంటే ఈ 2 ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫార్ములా అండ్ సెకండ్ ఫార్ములా. సో దీస్ 2 ఫార్ములాస్ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ అన్నమాట. అంటే మీకు 10 టర్మ్స్ కావచ్చు, 20 టర్మ్స్ కావచ్చు, 30 కావచ్చు, 100 టర్మ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, రైట్. కాబట్టి సో సమ్ అంటే ఇలాంటి ఫార్ములాస్ మీకు మైండ్ లో స్ట్రైక్ అవుట్ అయిపోవాలి ఫస్ట్. సో ఫస్ట్ కమింగ్ టు ది ఆన్సర్, దీని ఆన్సర్ ఎలా క్రాక్ చేసుకోవాలి చూడండి. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యాజ్ ఇట్ ఈస్. సో √2 ప్లస్ √8 ప్లస్ √18 ప్లస్ √32 ప్లస్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఇక లాస్ట్ టర్మ్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ లాస్ట్ టర్మ్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఎందుకంటే విత్ ది హెల్ప్ ఆఫ్ 24 ఉంది కదా. ఈ 24 టర్మ్స్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? సో దిస్ ఇస్ ఈక్వలెంట్ టు n, దిస్ ఇస్ ఈక్వలెంట్ టు n అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? ఇక్కడ √2 అనేది స్మాల్, √8 కొంచెం బిగ్గర్ గా ఉంది, √18 ఇంకా కొంచెం బిగ్గర్ గా ఉంది, √32 ఇంకా కొంచెం బిగ్గర్ గా ఉంది. అంటే అన్ని కూడా ఒక స్ట్రక్చర్ లో ఉంది, అంటే రూట్ లో ఉంది అనమాట. కాబట్టి మనం √8 ని కూడా √2 లా కన్వర్ట్ చేసుకోవాలి, √18 కూడా √2 లా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే స్మాల్ నంబర్ ఉంటుందో ఆ స్మాల్ నంబర్ లెవెల్లోనే నోట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు? √2 ప్లస్ √8 ఎలా రాసుకోవచ్చు? √4 ఇంటూ 2 గా రాసుకోవచ్చా? రైట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో 9 ఇంటూ 2 రాసుకోవచ్చా? వెరీ క్లియర్ అనమాట. ఈ 32 ఎలా రాసుకోవచ్చు? సో 16 ఇంటూ 2 రాసుకోవచ్చా? ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ మనకు తెలియదు కాబట్టి దాన్ని అలాగే క్లియర్ గా నోట్ చేయండి, నో ప్రాబ్లం అట్ ఆల్. సో దిస్ ఈస్ ఈక్వలెంట్ టు √2 ప్లస్ √4 ఇంటూ 2 అంటే √4 వాల్యూ వాట్ ఈస్ దాట్ హియర్? 2 ఇంటూ √2 రాసుకోవచ్చా? ఎక్సలెంట్ గా రాసుకోవచ్చు. సో √9 వాల్యూ కెన్ బి రిటన్ యాస్, సో దట్ ఈస్ 3 ఇంటూ √2 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ √16 కెన్ బి రిటన్ యాస్ వాట్ హియర్? 4 ఇంటూ √2 గా నోట్ చేసుకోవాలి, ప్లస్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. సో 24 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, లాస్ట్ టర్మ్ మనకు తెలియదు కాబట్టి దాన్ని క్లియర్ గా హోల్డ్ లో పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క టర్మ్ లో √2 √2 √2 √2 కాబట్టి మనం క్లియర్ గా √2 మనం క్లియర్ గా మనం కామన్ తీసుకోవచ్చు. సో √2 టేక్అవుట్ యాజ్ కామన్, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్
అలా రాసుకోవచ్చు కదండి. సో అప్ టు ఎన్ని టర్మ్స్ రాసుకోవచ్చు? అప్ టు 24 వరకు రాసుకోవచ్చు. అప్ టు 24 వరకు నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ నెంబర్ అనేది 24th టర్మ్ కి సంబంధించినటువంటి వాల్యూ కాబట్టి, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు √2 ఇంటూ ది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ మీనింగ్ హియర్? సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చా? 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి న్యాచురల్ నంబర్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్ అప్ టు 24. కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 24 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఎన్ గా నోట్ చేసుకుందాం. సో వాట్ ఈస్ దట్ యాక్చువల్ ఫార్ములా? సో ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 డివైడ్ బై 2 గా రాసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇక్కడ నేను క్లియర్ రాస్తా చూడండి. సో దిస్ ఈస్ ఈక్వల్ టు √2 ఇంటూ, సో ఎన్, వాట్ ఈస్ ఎన్ వాల్యూ హియర్? దట్ ఈస్ 24. n ప్లస్ 1 అంటే 24 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ 25 డివైడ్ బై 2 రాసుకోవచ్చా? వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఈక్వల్ టు, సో 2 1s 2 12 రాసుకోవచ్చా? వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు 25 ఇంటూ 12 చేయండి. సో వెరీ క్లియర్. సో 25 ఇంటూ 12, సో 12 5s దట్ ఈస్ 60, 12 2s ఎంతండి? సో దట్ ఈస్ వెరీ క్లియర్. 12 2s దట్ ఈస్ 24, 24 ప్లస్ 6 దట్ ఈస్ 30 రాసు అంటే. సో 300 ఇంటూ √2 గా నోట్. సో దిస్ ఇస్ యువర్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్లీ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు అనమాట, రైట్. ఇలా సో ఈ ప్రాబ్లం లో మనకు ఏం అర్థం అవుతుందంటే, ఇక్కడ √8, √16, √18, √32 ఇవన్నీ కూడా మన స్మాల్ నంబర్, స్టార్టింగ్ లో ఉన్నటువంటి స్మాల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఈ ఫామ్ లో రాసుకోవడం అనేది దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోవచ్చు. ఏదైతే స్మాల్ గా ఉంటుందో బిగ్ నంబర్ మాత్రం మొత్తాన్ని ఆ స్మాల్ నంబర్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, రైట్. రైట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే రెగ్యులర్ క్వశ్చన్స్ అని కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. ఇక్కడ రూట్ లోపల ఉండేటువంటి వాల్యూను ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది కూడా బాగా నేర్చుకోండి ఇక్కడ, రైట్. నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం, ఈ మోడల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఇదే మెథడాలజీలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సో ఐ టుక్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ అప్లికేషన్ లెవెల్ అనమాట. అంటే అప్లికేషన్ లెవెల్లో ఉండేటువంటి క్వశ్చన్ ఇది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇది 2-3 టైమ్స్ సిపిఎస్సి క్వశ్చన్ పేపర్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు స్టేట్ నుంచి సిబిఎస్ గా కన్వర్ట్ అయ్యారు కాబట్టి క్వశ్చన్ పేపర్ ఏ రేంజ్ లో ఉంటుందో అనేసి గెస్ చేయలేం. కాబట్టి స్టేట్ లెవెల్లో ఏంటంటే మీ క్వశ్చన్స్ అన్ని కూడా 95% అన్ని కూడా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. మిమ్మల్ని ఏదైనా కొంచెము ట్రబుల్ చేయాలి, కొంచెం ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, రైట్. ఆల్రెడీ సిబిఎస్ఈ కరికులం వాళ్ళకు నో ప్రాబ్లం, ఇలాంటి యాక్టివిటీస్ బేస్డ్ మీద క్వశ్చన్స్ వెరీ క్లియర్ గా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి, రైట్. కానీ స్టేట్ నుంచి సిబిఎస్ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు కొంచెం ఎలాంటి క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదో టఫ్ గా ఉంది కదా, ఎస్ఏ టైప్ లో ఉంది కదా అనేసి వదిలిపెట్టొద్దండి. చాలా ట్రిక్కీగా నేర్చుకోండి. కొంచెం మీరు కొంచెం స్ట్రైన్ అవ్వాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఇది, రైట్. వెరీ క్లియర్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ స్మాల్ టెర్రస్ అట్ ఫుట్బాల్ గ్రౌండ్ కంప్రైసెస్ ఆఫ్ 15 స్టెప్స్. అంటే ఒక టెరాస్ లో, అంటే ఒక జస్ట్ స్టెప్స్ ఉన్నటువంటి ఒక ఇది ఉంది. సో ఈ 15 స్టెప్స్ ఉన్నటువంటి ఒక టెరాస్ ఉందన్నమాట. సో దిస్ టెరాస్ ఇంక్లూడ్స్ 15 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్. ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో చూడండి. సో దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఇక్కడ 15 స్టెప్స్ ఉన్నాయని అర్థం. ఈ టోటల్ గా 15 స్టెప్స్ ఉన్నాయని అర్థం, రైట్. సో ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ 50 మీటర్ లాంగ్, 50 మీటర్ లాంగ్. సో ఇదంతా కూడా ఎలా ఉందండి? ఈ లాంగ్ వచ్చేసి దీన్ని మనం లాంగ్ అంటాం. ఈ లాంగ్ వచ్చేసి 50 మీటర్ గా ఉంది, 50 మీటర్ లాంగ్. సో 50 మీటర్ లాంగ్ ఫర్ ఈచ్ వన్. అండ్ బిల్ట్ ఆఫ్ సాలిడ్ కాంక్రీట్ తో సో దాన్ని క్లియర్ గా రెడీ చేశాడు. సో ఈచ్ స్టెప్ బేస్ రైజ్ ఆఫ్ 1/4 మీటర్. దీన్ని మన బేస్ అంటాం కదండి, ఈ బేస్. సో ఈ బేస్ వచ్చేసి, ఈ బేస్ రైజ్ అంటే దీని హైట్ అనుకుందాం. ఇది వచ్చేసి 1/4 మీటర్ గా ఉంది, 1/4 మీటర్ గా ఉంది. సో క్లియర్ గా మీరు డయాగ్రామ్ చూడండి, వెరీ క్లియర్ గా అర్థమవుతుంది.
దీని బేస్ రేజ్ అంటాం, బేస్ రైజ్. ఇది 1/4 గా ఉంది. 1/4 అంటే ఈచ్ స్టెప్ అనేది 1/4 మీటర్, నెక్స్ట్ స్టెప్ లో 1/4 మీటర్, అలా యూనిఫామ్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. రైట్. సో బ్రెడ్త్ ఆఫ్, సో ఇక్కడ బ్రెడ్త్ ఆఫ్ 1/2 మీటర్. సో ఈ గ్యాప్ ఉంది కదండి, దీన్ని మనకి బ్రెడ్త్ అంటాం. ఇది, సో ఇది వచ్చేసి మనకు క్లియర్ గా సో 1/2 మీటర్ గా ఉందన్నమాట. 1/2 మీటర్ గా ఉంది యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఫిగర్ లో చూపించినట్టు వెరీ క్లియర్ గా వాల్యూస్ అని నోట్ చేసుకున్నాం. అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ ను. సో డయాగ్రామ్ లో అంటే టెరాస్ కన్సిస్టింగ్ ఆఫ్ 15 స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఉంది, అప్ టు 50 స్టెప్స్ ఉన్నాయి. సో ఈచ్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈచ్ స్టెప్ ను విజువల్ గా చూడండి. సో దానికి లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, హైట్ ఉంది. సో లెంత్ ఏమో 50 మీటర్, బ్రెడ్త్ ఏమో హాఫ్ మీటర్, సో నెక్స్ట్ హైట్ ఏమో 1/4 మీటర్ గా ఉంది అనమాట. అంటే ఇది ఒక పర్టికులర్ ఒకే స్టెప్ చూడండి. ఒకే స్టెప్ అనేది ఒక క్యూబాయిడ్ గా తీసుకోవచ్చా? క్యూబాయిడ్ గా తీసుకోవచ్చు, రైట్. సో ఆ క్యూబాయిడ్ ను కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత కాంక్రీట్, ఎంత వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ కావాలి అనేసి అడుగుతున్నాడు. అలాగే 15 స్టెప్స్ చేయడానికి, అంటే ఆ టెర్రస్ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, బిల్డ్ చేయడానికి ఎంత కాంక్రీట్ కావాలి అనేసి అడుగుతున్నాడు. వెరీ క్లియర్ గా ఉంది అనమాట ఇక్కడ, రైట్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ కు సంబంధించినటువంటి వాల్యూమ్ కనుక్కున్నాం అనుకోండి. ఫస్ట్ స్టెప్ వాల్యూమ్, సెకండ్ స్టెప్ వాల్యూమ్, థర్డ్ స్టెప్ వాల్యూమ్, ఫోర్త్ స్టెప్ వాల్యూమ్, అలా 15 స్టెప్ వాల్యూమ్ కనుక్కున్నామండి. ఆ వాల్యూమ్స్ అన్నిటి కూడా సమ్ చేసుకుంటే ఏమవుతుంది? దట్ ఈస్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ రిక్వైర్డ్ టు ది బిల్ట్ ఆఫ్ ది టోటల్ టెరాస్ అనేటువంటిది క్లియర్ గా నోట్ చేసుకోవచ్చు, రైట్. సో దిస్ ఈస్ ఇక్కడ చూడండి, లాస్ట్ చూడండి. సో క్యాలిక్యులేట్ ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ రిక్వైర్డ్ టు ది బిల్డ్ ది టెరాస్. ఆ టెరాస్ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ కావాలి అంటున్నాడు. కాలిక్యులేట్ అంటే కౌంట్ చేసుకోవడం ఎంత అనేసి. వెరీ క్లియర్ అనమాట, వెరీ వెరీ క్లియర్. ఈ వాల్యూస్ అన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో లాంగ్ ఈజ్ ఈక్వల్ 50 అండ్ ఎస్, ఈ బ్రెడ్త్ వచ్చేసి హాఫ్ మీటర్, ఈ హైట్ వచ్చేసి 1/4 మీటర్. ఇక్కడ క్లియర్ గా వాల్యూమ్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టెప్ వాల్యూమ్ కనుక్కోవాలి, సెకండ్ స్టెప్ వాల్యూమ్ కనుక్కోవాలి, థర్డ్ స్టెప్ వాల్యూమ్ కనుక్కోవాలి అనమాట, రైట్. వెరీ క్లియర్ అనమాట, రైట్. ఎస్, దీన్ని ఎలా చేసుకోవచ్చు ఒకసారి చూడండి. నేను మళ్ళీ డయాగ్రామ్ నోట్ చేయట్లేదు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మళ్ళీ డయాగ్రామ్ ను ఎస్ బ్యాక్ వచ్చి నేను జస్ట్ ఐ వాంట్ విజువల్ అనమాట, రైట్. ఎస్, కమింగ్ టు ది ఆన్సర్. ఎస్, కమింగ్ టు ది, సో లెంత్ ఎలా రాసుకోవచ్చు? లెంత్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్ రాసుకోవచ్చు. ఎస్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ వాట్ హియర్? సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మీటర్ గా నోట్ చేసుకోవచ్చు. హైట్ ఈజ్ ఈక్వల్ వాట్ హియర్? హైట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 మీటర్ గా నోట్ చేసుకోవచ్చు, రైట్. సో వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ స్టెప్, ఎస్ రాసుకోవచ్చు కదండి, రైట్. రిక్వైర్డ్ కాంక్రీట్ టు, ఎస్, required concrete to build first step. So first step అనేది ఎలా ఉంది? సో దట్ మీన్స్ వాట్ హియర్? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ గా రాసుకోవచ్చు కదండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. సో దట్ మీన్స్ ఎల్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ గా రాసుకోవచ్చా? దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 50 ఇంటూ 1/2 ఇంటూ 1/4 గా రాసుకోవచ్చా? వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ వాట్ హియర్? సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆన్ సింప్లిఫికేషన్ 25/4 రాసుకోవచ్చా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ స్టెప్ కు సంబంధించినటువంటి వాల్యూమ్ అనమాట. ఫస్ట్ స్టెప్ కు సంబంధించినటువంటి వాల్యూమ్ గా నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ అనేది బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ అనేది క్యూబాయిడ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ అనేటువంటి ఫార్ములా యూజ్ చేసి క్లియర్ గా సో దానికి సంబంధించినటువంటి కాంక్రీట్ ఎంత ఉంది అనేసి ఇక్కడ నోట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ హియర్ 25/4 మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్డ్. ఒకవేళ మీరు యూనిట్స్ కూడా మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీటర్ క్యూబ్ అంటే వాల్యూమ్ కాబట్టి మీటర్ క్యూబ్. సో దీన్ని మనం సింపుల్ గా మనం V1 గా నోట్ చేసుకోవచ్చా? V1 అంటే ఏంటి? సో రిక్వైర్డ్ కాంక్రీట్ ఫార్ బిల్ట్ ది ఫస్ట్ స్టెప్, రైట్. సో దట్ ఈస్ V1 అనమాట, రైట్. సో అలాగే మనం V2 ని ఎలా నోట్ చేసుకోవచ్చు? V2 ఈజ్ ఈక్వల్ వాట్ హియర్? సెకండ్ స్టెప్ గా నోట్ చేసుకోవచ్చా? సెకండ్ స్టెప్ అంటే ఏంటి? ఎలా? ఇది యూనిఫామ్ గా ఇంక్రీజ్ అవుతుంది కదా, యూనిఫామ్ గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం
ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 2 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్ వాల్యూమ్ దట్ ఈస్ ఈక్వల్ వాట్ హియర్ 25/4 గా రాసుకోవచ్చా 25/4 గా సో దిస్ ఈస్ ఈక్వలెంట్ వాట్ హియర్ సో 50/4 గా నోట్ చేసుకోవచ్చు అనమాట సో 50/4 మీటర్ క్యూబ్డ్ గా నోట్ చేసుకో ఇక్కడ సింప్లిఫికేషన్స్ ఏం చేయవద్దండి అంటే ఇక్కడ 50/4 ఉంది కదా అనేసి మళ్ళీ 2తో డివైడ్ చేసుకోవడము ఇలాంటివి చేయవద్దండి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది ఒక యూనిఫామ్ గా మెయింటైన్ చేసుకోండి డినామినేటర్ లో 4 ఉంది కదా ఇక్కడ సో డినామినేటర్ లో 4 ఉంది ఇక్కడ డినామినేటర్ లో 4 ఉంది అంటే ఒక యూనిఫామ్ గా ఉంటే మనకు నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ హియర్ సో కాబట్టి ఇక్కడ సో నెక్స్ట్ V3 నోట్ చేసుకోండి అంటే V3 మీన్స్ వాట్ హియర్ వాల్యూమ్ ఆఫ్ ది కాంక్రీట్ టు బిల్డ్ ది థర్డ్ స్టెప్ అనమాట రైట్ దట్ ఈస్ V3 కాబట్టి నేను క్లియర్ గా నోట్ చేస్తున్నాను సో థర్డ్ స్టెప్ అనమాట సో థర్డ్ స్టెప్ ఇది కూడా మనం సెకండ్ అంటే సెకండ్ స్టెప్ ఫస్ట్ అంటే ఫస్ట్ స్టెప్ అలా గుర్తుపెట్టుకోండి రైట్ సో ఎస్ థర్డ్ స్టెప్ ఈస్ ఈక్వల్ టు సో 3 ఇంటూ అంటే 3 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్ అనమాట కాబట్టి వాట్ ఈ ఫస్ట్ స్టెప్ హియర్ 25/4 రాసుకోండి సో దిస్ ఈస్ ఈక్వలెంట్ టు సో 75/4 గా నోట్ చేసుకోండి సో దిస్ ఈస్ వాట్ హియర్ సో ఎస్ సో దిస్ ఇస్ నథింగ్ బట్ అబౌట్ ది థర్డ్ స్టెప్ సో అలా క్లియర్ గా మనకు నోట్ చేసుకుంటారండి రైట్ సో అలాగే మీరు V4 కూడా నోట్ చేసుకోండి సో V4 ఈజ్ ఈక్వల్ వాట్ హియర్ V4 ఈజ్ ఈక్వల్ టు సో ఫోర్త్ స్టెప్ సో అట్లీస్ట్ కొన్ని వరకు నోట్ చేసుకోండి మా అన్ని అవసరం లేదు ఫోర్త్ స్టెప్ సో దట్ మీన్స్ వాట్ 4 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ స్టెప్ అంటే 25/4 రైట్ సో దిస్ ఈజ్ ఈక్వల్ వాట్ హియర్ సో 100 డివైడ్ బై 4 గా నోట్ చేసుకోండి అంతే తప్ప మీరు ఊరికి అనవసరంగా క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అన్ని యూనిఫామ్ గా ఉండేది అన్ని డిస్టర్బ్ చేసుకోవద్దండి రైట్ సో 100 డివైడ్ బై 4 మీటర్ క్యూబ్ గా నోట్ చేసుకోండి రైట్ అలా మనం ఎస్ V15 వరకు నోట్ చేసుకోవచ్చు V15 వరకు నోట్ ఇవన్నీ కూడా ఏంటంటే V1 V2 V3 ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ స్టెప్ కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సినటువంటి సిమెంట్ అనమాట కాంక్రీట్ V2 అంటే సెకండ్ స్టెప్ బిల్డప్ చేయడానికి కావాల్సినటువంటి సిమెంట్ అనమాట కాంక్రీట్ అంటాం అలా మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి 15 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు దేర్ ఫోర్ ఇక్కడ వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు సో దీన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాసుకుందామా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్లియర్ గా మనం బిల్డప్ చేసుకుందాం సో దట్ ఈస్ వాట్ హియర్ ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 25/4 సెకండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50/4 సో థర్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 75/4 అలాగే ఫోర్త్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 డివైడ్ బై 4 అలా క్లియర్ గా నోట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అప్ టు ఎన్ని ఉన్నాయమ్మా సో 15 టర్మ్స్ ఉంటాయి 15 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి ఎందుకంటే 15 స్టెప్స్ కాబట్టి 15 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి సో దీన్ని క్లియర్ గా మనం ఏ వాల్యూగా నోట్ చేసుకోవచ్చా ఏ వాల్యూగా నోట్ చేసుకో వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది వీటి మధ్య గ్యాప్ వచ్చేసి ఎస్ సో దిస్ ఇస్ నథింగ్ బట్ 25/4 గా నోట్ చేసుకోవచ్చా రైట్ అంటే క్లియర్ గా ఏ వాల్యూ తెలుసు డి వాల్యూ తెలుసు అని అర్థం రైట్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకు సో 15 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 15 టర్మ్స్ మనం ఏమనుకుంటాము n ఈజ్ ఈక్వల్ టు 15 గా నోట్ చేసుకోండి ఈ వాల్యూస్ అన్ని యూజ్ చేసుకొని మనం టోటల్ కాంక్రీట్ కనుక్కోవచ్చు అనమాట ఎస్ దట్ మీన్స్ వాట్ హియర్ దేర్ ఫోర్ సో టోటల్ required concrete to build the terrace so that means what here so that means V1 plus V2 plus V3 plus and so on రాసుకోవచ్చా so this is nothing but what here SN formula అంటే S15 is equal to n/2 అంటే 15/2 into 2 into a value is equal to 25/4 yes plus n minus 1 so n minus 1 అంటే so 15 minus 1 yes into d is equal to what here so d is the common difference so 25 divided by 4 అనమాట రైట్ సో ఇలా నీట్ గా నోట్ చేసుకోండి సో దిస్ ఇస్ ఈక్వలెంట్ టు సో 15/2 ఇంటూ ఇది మొత్తం సాల్వ్ చేయండి ఇక్కడ క్లియర్ గా సో 2 into 25 దట్ ఈస్ ఈక్వల్ 50/4 అనమాట సో ప్లస్ సో 15 minus 1 దట్ ఈస్ ఈక్వల్ 14 into 25 డివైడ్ బై 4 గా రాసుకోవచ్చు రైట్ ఇది క్లియర్ గా బ్రాకెట్ లోపల ఉండేది ఫస్ట్ సాల్వ్ చేయండి దాని తర్వాత 15/2 తో ప్రొడక్ట్ చేసుకోండి సో ఫైనల్ గా మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఈజీగా కౌంట్ చేసుకోండి అంటే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే నేను చెప్పడం
సో వెరీ క్లియర్ గా ఎస్ ఆన్ సింప్లిఫికేషన్ విల్ గెట్ హియర్ వాట్ హియర్. సో మీరు క్లియర్ గా ఫైండ్ అవుట్ చేసుకోండి 750. సో ఇక్కడ క్లియర్ గా మీటర్ ఇచ్చాడు కాబట్టి మీటర్ క్యూబ్ లో నోట్ చేసుకున్నాం, ఎందుకంటే వాల్యూమ్ కదా, వాల్యూమ్ అన్నప్పుడు మీటర్ లో క్లియర్ గా మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, ఇక్కడ క్లియర్ గా చూడండి స్టార్టింగ్ లో మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. సో దట్ ఈస్ వాట్ హియర్ మీటర్ క్యూబ్. ఒక సెంటీమీటర్ ఉన్నప్పుడు సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్ లో నోట్ చేసుకోండి, రైట్. సో ఇలా అన్నమాట. మీకు ఇక్కడ మెయిన్ కొంచెం టఫ్ గా ఫీల్ అవుతున్నారు ఎక్కడంటే, దాన్ని ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ ను మనం క్యూబాయిడ్ గా ట్రీట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం క్యూబాయిడ్ అనుకుంటామో ఇక్కడ మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకునేసి దానికి సంబంధించినటువంటి వాల్యూమ్ ఈజీ కనుక్కోవచ్చు అనమాట, రైట్. అలాగే సెకండ్ స్టెప్ చేసినప్పుడు 2 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ చేసినప్పుడు 3 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ తోని మనం కౌంట్ చేసుకుంటూ రావాలి, ఎందుకంటే మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంతా చూడండి. సో జనరల్ గా ఫస్ట్ టర్మ్ అంటే ఏమనుకుంటాము, ఏ అనుకుంటాం. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, ఏ ప్లస్ ఎస్ 1 ఇంటూ డి రాసుకుంటామా. థర్డ్ టర్మ్ ఏమవుతుంది, ఏ ప్లస్ 2 ఇంటూ డిగా రాసుకుంటాము, అలా అనమాట. సో ఫస్ట్ దానికే మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్, అలా అనమాట. సో ఈ టెక్నిక్ అనేది కొంచెం ఫాలో అవ్వండి, రైట్. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేసి కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు, వెరీ సింపుల్. సెకండ్ స్టెప్ అన్నప్పుడు 2 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ అన్నప్పుడు 3 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అన్నప్పుడు 4 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్. అలా ఏదైనా కానీ ఫస్ట్ స్టెప్ తోనే మల్టిపుల్ చేసుకుంటారండి, రైట్, వెరీ క్లియర్. దిస్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ ఎస్ ఇక్కడ చెప్పినటువంటి అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి, సో వెరీ క్లియర్. సో 750 మీటర్ క్యూబ్ గా నోట్ చేసుకోండి, రైట్. సో దాని ప్రొసీజర్ నేను ఇందాక చెప్పాను కదా, రైట్. సో దిస్ ఇస్ యాక్చువల్ ప్రొసీజర్ అనమాట, రైట్, ఓకే, ఫైన్. నేను ఒకసారి చెప్తా చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ లోనే. సో ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ ఏమో మనకు వచ్చినటువంటి వాల్యూ 25/4. ఈ సెకండ్ స్టెప్ ఎలా రాసుకోవచ్చు, 2 టైమ్స్ ఆఫ్ ది 25/4. థర్డ్ స్టెప్ ఎలా రాసుకోవచ్చు, సో 3 టైమ్స్ ఆఫ్ ది 25/4 రాసుకోవచ్చు. ఇది అంటే పిక్చర్ ఫామ్ లో చెప్పాలంటే ఇది అనమాట, రైట్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, అలా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది అనమాట, రైట్, ఓకే, రైట్. Next last question in this session. So third question is, a ladder has rungs 25 centimeter apart. 25 centimeter apart. అంటే ఒక్కొక్క రంగ్ మధ్య గ్యాప్ వచ్చేసి 25 సెంటీమీటర్ గా ఉందన్నమాట. రంగ్స్ అంటే ఇప్పుడు ల్యాడర్ అంటే ఏంటి, నిచ్చెన అంటాం కదా తెలుగులో, నిచ్చెనం. ఇది ఒక నిచ్చెన అనమాట. సో దీన్ని మనం రంగ్స్ అంటాం. ఇది ఒక రంగ్, ఇది ఒక రంగ్స్ అంటాం. అంటే మనం ఫుడ్ కాలు పెట్టుకోవడానికి ఉండేటువంటి ఒక కొయ్యలాగా ఉంటుంది కదండి, చెక్కలాగా ఉంటుంది, దాన్ని మనం రంగ్స్ అంటాం అనమాట, రంగ్స్, ఓకే. అపార్ట్ అంటే వీటి మధ్య గ్యాప్ వచ్చేసి 25 సెంటీమీటర్ ఉంది. సో దీని గ్యాప్ వచ్చేసి 25 సెంటీమీటర్, దీని గ్యాప్ వచ్చేసి 25 సెంటీమీటర్ గా ఉందన్నమాట. ద రంగ్స్ డిక్రీజెస్ యూనిఫార్మ్లీ. డిక్రీజ్ అంటే తగ్గిపోతుంది అనమాట, అంటే తగ్గిపోతూ వస్తుంది. యూనిఫార్మ్లీ ఇన్ ద లెంత్ ఫ్రమ్ 45 సెంటీమీటర్ అట్ బాటమ్. అంటే 45 సెంటీమీటర్ లెంత్ ఉన్నటువంటి రంగు వచ్చేసి బాటమ్ లో ఉంది. ఇది 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 45 సెంటీమీటర్ ఉందన్నమాట. నేను ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, డయాగ్రామ్ లో 45 సెంటీమీటర్ అంటే బాటమ్ లో 45 సెంటీమీటర్ లెంత్ ఉన్నటువంటి రంగు, దాన్ని ఏమంటామంటే కొయ్యని ఏమంటామంటే దాన్ని మనం రంగా పిలుస్తాం అనమాట, రంగ్, రైట్. ఇట్ ఈస్ డిక్రీజెస్ యూనిఫార్మ్లీ, అంటే డిక్రీజ్ అంటే తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఎస్ టు 25 సెంటీమీటర్ అట్ టాప్. ఈ టాప్ లో వచ్చేసి 25 సెంటీమీటర్ గా ఉందన్నమాట. సో దీస్ ఆర్ రంగ్ అనమాట, రైట్. అంటే 45 నుంచి 25 సెంటీమీటర్ గా డిక్రీజ్ అవుతూ యూనిఫామ్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది, రైట్. సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ ది టాప్ అండ్ బాటమ్ రంగ్స్ ఆర్ 2.5 మీటర్ అపార్ట్, అంటే ఈ బాటమ్ కు టాప్ మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఇక్కడ 2.5 మీటర్ గా ఉంది, రైట్, వెరీ క్లియర్ అనమాట. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది వుడ్ రిక్వైర్డ్ ఫర్ ది రంగ్స్, అంటే ఈ రంగ్ ను అంటే రెడీ చేయడానికి, ఒక రంగ్ ను రెడీ చేయడానికి ఇన్ని టైప్స్ ఆఫ్, అంటే ఇన్ని లెంత్, ఇన్ని అంటే నంబర్ ఆఫ్ రంగ్స్ ను రెడీ చేయడానికి ఎంత లెవెల్ ఆఫ్ వుడ్ కావాలి అనేసి అంటాడు. అంటే వుడ్ పెద్ద లెంత్ లో ఉంటేనే కదా మనం పీస్ గా కట్ చేసి అరేంజ్ చేయగలుగుతాం, ఒక ల్యాడర్ ని రెడీ చేయగలుగుతాం, రైట్. కాబట్టి ఈ రంగ్స్ అన్నిటిని రెడీ చేయడానికి ఎంత లెంత్ ఆఫ్ వుడ్ కావాలి అంటున్నాడు. వెరీ క్లియర్ అనమాట, వెరీ వెరీ క్లియర్, రైట్. సో
చాలా ఇది అన్నమాట, రైట్. ఇది సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గా చెప్పు. ఇప్పుడు యూనిఫామ్లీ ఇంక్రీజ్ అన్నా, యూనిఫామ్లీ డిక్రీజ్ అన్నా, సో దీనికి మీనింగ్ ఏంటి? యూనిఫామ్లీ డిక్రీజ్ అంటేనే మనకు క్లియర్ అర్థమవుతుంది. ద కాన్సెప్ట్ క్లియర్లీ గోస్ టు ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. బాగా అర్థం చేసుకోండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది వుడ్ రిక్వైర్డ్ టు, వాట్ ఈస్ ద లెంత్ అంటే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సమ్ చేయాలని అర్థం. సమ్ చేయాలని అర్థం, రైట్. సమ్ ఫార్ములా యూజ్ చేసుకోవాలని అర్థం. వెరీ క్లియర్ అనమాట, వెరీ క్లియర్, రైట్. ఇక్కడ సమ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో దిస్ క్వశ్చన్ ఈ రిలేటెడ్ టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మీకు ఎగ్జామినేషన్ పేపర్ లో ఇలాంటి లెంతీ క్వశ్చన్స్, ఓ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపించిన వెంటనే వరీ కావద్దండి. 1 or 2 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి, రైట్. వెరీ క్లియర్. ఇక్కడ వన్స్ అగైన్ వీ షుడ్ బి గో త్రూ ది డయాగ్రామ్ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఎస్, ఇక్కడ సో టాప్ నుంచి బాటమ్ కు ఎంత గ్యాప్ ఉంది? 2.5 మీటర్ గ్యాప్ ఉంది. బట్ ఈచ్ రంగ్ ఎంత గ్యాప్ ఉంది? 25 సెంటీమీటర్ గ్యాప్ ఉంది. కాబట్టి నేను సో దీన్ని ఎలా తీసుకుంటాను? ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేసుకుంటా. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయనేసి గ్యాప్స్. ఓకే, రైట్. సో కమింగ్ టు ద ఆన్సర్ హియర్, ఎస్, గ్యాప్స్ చూస్తున్నాను అన్న. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని గ్యాప్స్ అంటే మనకు టోటల్ ఎస్ టోటల్ ఎంత ఉందండి? వన్స్ అగైన్ వీ షుడ్ బి గో త్రూ ది, ఎస్ వన్స్ అగైన్. సో 2.5 మీటర్ ఉంది కదా. సో 2.5 మీటర్, ఎస్ 2.5 మీటర్, 2.5 మీటర్ డివైడెడ్ బై, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ 2 రంగ్స్ మధ్య ఎంత గ్యాప్ ఉంది? 25 సెంటీమీటర్ గా ఉంది. కాబట్టి 25 సెంటీమీటర్ గా ఉంది. ఇదేమో మీటర్, ఇదేమో సెంటీమీటర్. కాబట్టి 2 మీటర్ అంటే ఏంటి? 1 మీటర్. సో ఇక్కడ రాసుకోండి, 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. అలాగే సో 2 మీటర్స్ ఇస్ ఈక్వల్ టు 200 సెంటీమీటర్. సో హాఫ్ మీటర్ ఇస్ ఈక్వల్ టు, ఎస్, సో హాఫ్ మీటర్ ఇస్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్ రాసుకోవచ్చు, రైట్. వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు. కాబట్టి సో దీని మొత్తాన్ని కూడా మనం సెంటీమీటర్ లా కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ చేస్తున్నాను? సో 250 సెంటీమీటర్ గా నోట్ చేస్తున్నాను. సో ఓల్ డివైడెడ్ బై 25 సెంటీమీటర్. కాబట్టి సెంటీమీటర్ గెట్ క్యాన్సర్. మన గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ? సో 10 గ్యాప్స్ ఉన్నాయి. సో 250 డివైడెడ్ బై 25 దట్ ఈస్ ఈక్వల్ టు 10 గ్యాప్స్ ఉన్నాయి అర్థం. 10 గ్యాప్స్. సో 10 గ్యాప్స్ ఉన్నాయంటే దానికి మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకి ఎన్ని రంగ్స్ ఉన్నట్టు లెక్క? సో 10 + 1 రంగ్స్ ఉన్నాయి అర్థం. సో టోటల్ రంగ్స్, ఎస్, టోటల్ రంగ్స్ ఇస్ ఈక్వల్ టు 11. టోటల్ రంగ్స్ ఇస్ ఈక్వల్ టు 11 అంటే వీటి మధ్య గ్యాప్ అంటే గ్యాప్ వచ్చేసి 10 గ్యాప్స్ ఉన్నాయి. బట్ రంగ్స్ ఎన్ని ఉన్నాయంటే 10 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 11 రంగ్స్ ఉన్నాయి అర్థం. అంటే 11 అంటే కొయ్యలు అంటాం కదా, దాన్ని చిన్న పీసెస్ ఉంటాయి కదా రౌండ్ షేప్ లో, అవి. సో కాబట్టి అలా, రైట్. టోటల్ రంగ్స్ ఆర్ 11 గా తీసుకోవచ్చు. వెరీ క్లియర్ అన్నమాట, రైట్. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని కూడా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నోట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా నోట్ చేసుకోవచ్చు? ఇక్కడ స్టార్టింగ్ ఏమో 45 సెంటీమీటర్ అన్నాడు కాబట్టి 45 నుంచి లాస్ట్ వాల్యూ ఎంత ఉంది మనకు ఇక్కడ? సో 25 సెంటీమీటర్. స్టార్టింగ్ ఏమో 45, లాస్ట్ ఏమో ఎస్ 25 అనమాట. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది మనకు? 11 టర్మ్స్ ఉన్నాయని అర్థం. 11 టర్మ్స్ ఉన్నాయని అర్థం. అర్థమవుతుందా? 11 టర్మ్స్ ఉన్నాయని అర్థం. సో వీటి మధ్య సో ఈచ్ రంక్ గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ మనకు? ఈచ్ రంక్ గ్యాప్ వచ్చేసి మనకు 25 సెంటీమీటర్ గా ఉందని అర్థం. 25 సెంటీమీటర్ ఉందని అర్థం, రైట్. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి మనం సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నంబర్స్ ఫామ్ లో ఎలా రాసుకోవచ్చు? సో ఈ 45 స్టార్టింగ్ నెంబర్ కదా, స్టార్టింగ్ నెంబర్ ఏమో 45, రైట్. లాస్ట్ నెంబర్ ఏమో దట్ ఈస్ 25. లాస్ట్ నెంబర్ వెరీ క్లియర్ గా ఉంది, రైట్. కాబట్టి దట్ ఈస్ ఎల్. నేను పిక్చర్ ఫామ్ లో చెప్తా చూడండి. సో దిస్ ఈజ్ ఏ వాల్యూ అనుకుందాము. పిక్చర్ లో చూడండి. సో దిస్ ఈజ్ ఎల్ వాల్యూ, రైట్. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ 45 సెంటీమీటర్, ఎల్ ఈజ్ ఈక్వల్ 25 సెంటీమీటర్, రైట్. సో ఈ వాల్యూ వచ్చేసి డిఫరెన్స్ అవుతుంది, కామన్ డిఫరెన్స్, రైట్. కాబట్టి సో కామన్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ? 25 సెంటీమీటర్ గా గ్యాప్ ఉంది, రైట్. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంది? సో 11 రంగ్స్ ఉన్నాయి కాబట్టి
n ఈజ్ ఈక్వల్ టు 11 గా నోట్ చేసుకోండి. రైట్, ఈ వాల్యూస్ అన్నిటిని యూజ్ చేసి మనం టోటల్ లెంత్ కనుక్కోవాలి. సో దేర్ ఫోర్ టోటల్ లెంత్ ఆఫ్ రిక్వైర్డ్ వుడ్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా తెలుసు కదండి. సో n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనేటువంటి ఫార్ములా వెరీ క్లియర్ గా తెలుసు మనకు. రైట్, సో ఇదండి. సో దీని ప్రకారం మనం ఈజీగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 11/2, 2 అనేది ఫిక్స్డ్. ఏ ఈజ్ ఈక్వల్, వాట్ ఈస్ ఏ వాల్యూ హియర్? ఏ ఈజ్ ఈక్వల్ టు 45, కాబట్టి 45 నోట్ చేసుకోండి. సో ప్లస్ హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ వాల్యూ, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 25 నోట్ చేసుకోండి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది మనకు అవసరం లేదు, దాన్ని ఊరికే జస్ట్ ఊరికే సైడ్ పెట్టేయండి, నో ప్రాబ్లం. సో 11/2 ఇంటూ, సో 45 ప్లస్ 25 ఎంతండి? 70. వెరీ క్లియర్ అనమాట. సో నేను దీని స్టెప్ నేను పైన రాసి చూడండి వెరీ క్లియర్ గా. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 11/2 ఇంటూ 70 కదా, 70. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు, సో 11 ఇంటూ 35 గా రాసుకోవచ్చా? 35 గా నోట్ చేసుకోవచ్చు. సో కాబట్టి సో 35 ఇంటూ 11 చేయండి ఒకసారి. సో 35, ఇక్కడ ఒక 35, సో 385, కాబట్టి సో దిస్ ఆన్సర్ ఈస్ 385, ఎస్ 385 సెంటీమీటర్ గా నోట్ చేసుకోండి. సో 385 సెంటీమీటర్ అంటే 385 సెంటీమీటర్స్ కావాలని అర్థం. అంత అంత లాంగ్ వుడ్ అయితేనే మనం 11 పీసెస్ గా కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ పీస్ ఏమో 45 సెంటీమీటర్ ఉండేటట్టు, లాస్ట్ పీస్ ఏమో 25 సెంటీమీటర్ ఉండేటట్టు, అలా 11 పీసెస్ 11 నంబర్ ఆఫ్ రంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రెడీ చేసుకోవచ్చు. రైట్, సో దేర్ ఫోర్ సో రిక్వైర్డ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, సో 385 సెంటీమీటర్ రిక్వైర్డ్ వుడ్ అనమాట. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఇంత క్లియర్ గా చేసుకోవాలి, వెరీ క్లియర్. మీరు 1 or 2 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, అనలైజ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే గ్యాప్స్ ఎంత ఉంది చూసుకోండి, గ్యాప్స్, దాని తర్వాత ఆ గ్యాప్ కు ఒకటి యాడ్ చేసుకోండి. సో దట్ ఈస్ 11. సో చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఆ గ్యాప్స్ ని మనం నంబర్ ఆఫ్ రంగ్స్ అనుకుంటారు, అలా కాదు. గ్యాప్స్ మనం నంబర్ ఆఫ్ రంగ్స్ అనేది ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే ఒకసారి చూడండి, అది కూడా నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంది? 45 ఉంది కదా. సో దీనికి నేను ఏం చేస్తున్నాను, 2 డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే 43, 41, సో 39, 37, సో 35, సో 33, సో 31, 29, సో 27, 25. ఒకసారి కౌంట్ చేయండి. సో ఫస్ట్ రంగ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th, 9th, 10th, 11. సో 11 క్లియర్ అయిందా? ఇవన్నీ కూడా కలిపి 11 రంగ్స్ ఉన్నాయని అర్థం. 11 రన్స్. డోంట్ టేక్ హియర్ 10 తీసుకో. 10 అనేది ఏంటంటే ఓన్లీ గ్యాప్ అనమాట, గ్యాప్. ఓకే, ఆ గ్యాప్స్ కు ఒకటి యాడ్ చేసుకోండి, ఒకటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఎలా చెప్తున్నానంటే, సపోజ్ ఫస్ట్ రంగ్ అనుకోండి, సెకండ్ రంగ్ అనుకోండి, సపోజ్ సెకండ్ రంగ్, థర్డ్ రంగ్ అనుకోండి. గ్యాప్ ఏమో దీన్ని మన గ్యాప్ అంటాం. కానీ ఈ 2 గ్యాప్స్ ఉన్నప్పుడు ఎన్ని వాల్యూస్ పాసిబుల్? ఇక్కడ 2 వాల్యూస్ పాసిబుల్, 1, 2, 3 వాల్యూస్ పాసిబుల్. కాబట్టి గ్యాప్స్ కు ఒకటి యాడ్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్ గా మీకు నంబర్ ఆఫ్ రంగ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మీకు 10 అని ఇచ్చింటాడు, 10 అనేది రాంగ్. ఓకే, 11 రంగ్స్ గా ట్రీట్ చేసుకోండి. ఓకే, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇదేమి పెద్ద టఫ్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏం కాదు, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్, ఫైన్. కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్.